సత్యవడ్ల మన్నాటి కుకింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేతి బూరెల తయారీ విధానం చూద్దాము. ఒక అరగంట నానబెట్టిన ఒక గ్లాసు పచ్చిశనగపప్పులో ఒక గ్లాసు నీళ్లు పోసి కుక్కర్ పెట్టి ఒక 3 విజిల్స్ రానిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా వచ్చిన తర్వాత అందులోనే ఒక గ్లాసు బెల్లం, ఒక గ్లాసు కొబ్బరి తురుము, ఒక 2 యాలకులు కచ్చాపచ్చాగా దంచేసి అందులో వేసి బెల్లం కరిగే వరకు కొద్దిగా నీరు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా అయితే మనకి కలుపుతూ మన బ్యాటరీలో వచ్చేలాగా తీసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఒక 4 గంటలు నానబెట్టిన మినపప్పును శుభ్రంగా కడిగేసి గ్రైండ్ వేసి ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా ఉప్పు, ఎక్కువ కాదు చిటికెడు ఉప్పు, అలాగే బెల్లం పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట. తర్వాత మనకి వరిపిండి 1 కిలో తీసుకొని మొత్తం ఒకేసారి నానబెట్టకుండా, అంటే తడి చేయకుండా కొద్దిగా తీసి పక్కన పెట్టుకొని ఇలాగా కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఈ విధంగా ఇలాగా వచ్చే వరకు మనం కలుపుకోవాలన్నమాట. దీన్నే మనం బెల్లం వేసుకొని కలుపుకున్నాం కదా, అందులో వేసి కలిపేసుకొని పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో చూడాలంటే ఒక గ్లాస్ తీసుకొని అందులో మనం కలిపి పెట్టుకున్న ఒక మిశ్రమాన్ని ఇందులో వేసుకుంటే పైకి మనకి బాగా తేలితే అది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఈ విధంగా మనకైతే పూర్ణం రెడీ అయిపోయింది, అలాగే బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో నెయ్యి వేసి నెయ్యిని పూర్తిగా కరగనిచ్చాలన్నమాట. ఈ విధంగా అయితే నెయ్యి కరిగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పూర్ణం తోపులోకి ఒక్కొక్క పూర్ణాన్ని వేసుకుంటూ ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకోండి. మరి హైలో పెట్టుకుంటే ఏమవుతుందంటే మాడిపోయి లోపల వేగదనమాట. ఈ విధంగా అయితే ఒక్కొక్క పూర్ణాన్ని వేసుకోవాలి. నేతిలోకి వేసిన వెంటనే కలిపేయద్దు. కలిపేస్తే ఏమవుతుందంటే తోపు అనేది విడిపోతుంది, పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది అన్నమాట. మొత్తం నేతిలోకి మొత్తం అంతా చెల్లాచెదరైపోతుంది. అందుకని వేసిన వెంటనే కలపకుండా ఇలాగా ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్క పూర్ణాన్ని తిప్పుకోవాలన్నమాట. ఇంకొక వైపు ఇలాగ మొత్తం అంతా వేసేసుకొని కాలనిచ్చుకోవాలి. ఈ విధంగా అయితే నేతి బూరెల తయారీ విధానం అయిపోయింది.